హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఉదయం లేవగానే చాలా మంది టీలు కాఫీలు తాగుతూ ఉంటారు. అవి తాగకపోతే ఆ రోజంతా చాలా డల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతగా టీ కాఫీలకు ఎడిక్ట్ అయిపోతారు చాలా మంది. కానీ టీ కాఫీలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెప్పడం మనం విన్నాం. అయితే టీ కాఫీలు తీసుకునే విధానం బట్టి కూడా వాటి ద్వారా కూడా ఆరోగ్యం ఉంటుందని మరికొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అయితే ఈనాటి వీడియోలో ఒకే ఒక్క టీని తయారు చేసుకుని తాగితే ఇంచుమించు 90 రకాల రోగాలకు చెక్ పెట్టొచ్చంటే నమ్ముతారా? అవునండి, అదే హెర్బల్ టీ. ఈ టీ తాగడం వల్ల మన టోటల్ బాడీ క్లీన్ అవ్వడం మాత్రమే కాదు, నరాల్లో బ్లాక్స్ పోతాయి, గుండెకు రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది, అన్ని అవయవాల పనితీరు బాగుంటుంది, రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి, మోకాళ్ల నొప్పులు, కేళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు పోతాయి, నరాల వాపు తగ్గుతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా రకాల రోగాలు నయం చేసే ఈ హెర్బల్ టీని మీరు తీసుకోగలిగితే డాక్టర్తో పని లేకుండా రోజంతా మీరు యాక్టివ్ గా ఉండడం మాత్రమే కాదు, చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమయ్యే రోగ నిరోధక శక్తి కూడా ఈ టీ ద్వారా మనకు వస్తుంది. కాబట్టి వీటిని అందరూ తయారు చేసుకుని తాగితే ఇప్పుడున్న పొల్యూషన్ రోజుల్లో చాలా అద్భుతం జరుగుతుంది అందరికీ. మరి ఈ హెర్బల్ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటికి ఏమేం కావాలి, వాటి వల్ల మన బాడీకి ఎలాంటి బెనిఫిట్స్ అందుతాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకైతే వెళదాం. అసలు ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ఉన్నట్టుండి మోకాళ్ల నొప్పులని, కేళ్ల నొప్పులని, కాళ్ల నొప్పులు, గుండె సంబంధిత సమస్యలని, షుగర్, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, బీపీ అని ఇలా చాలా రకాల వ్యాధుల బారిన ఎందుకు పడుతుంటారు? దీనంతటికీ కారణం బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్లే. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉన్నప్పుడు అన్ని అవయవాలకు రక్త ప్రసరణ సరిగా జరిగి వాటి పనితీరు కూడా బాగుంటుంది. అయితే ఏ అవయవానికి కావలసిన బ్లడ్ ఆ అవయవానికి అందలేదనుకోండి, అంటే నరాల్లో బ్లాకేజ్, కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎముకలు ఎంత గట్టిగా ఉన్నా నరాల్లో పటుత్వం లేకపోతే మనం ఏ పనులు సరిగా చేసుకోలేం. ఈ నరాల వ్యాధి వయస్సు, లింగం, జాతి వంటి తేడా లేకుండా అందరిపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ నరాల బలహీనత కారణంగా రోజు గడవడం కష్టంగా ఉండడం మాత్రమే కాదు, ఏ పని చేసుకోలేని పరిస్థితి వస్తుంది. నరాల బలహీనత అనేది చాలా మంది ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. మరి ఈ నరాల బలహీనతకు కారణాలేంటి అంటే విటమిన్లు మరియు పోషకాల లోపం. అంటే రాగి, B1, B6, B9, B12, ఫోలిక్ ఆమ్లం మరియు విటమిన్ ఈ లోపం వల్ల నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. నాడీ సంబంధ వ్యాధులైన పార్కిన్సన్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి స్ట్రోక్లు కూడా నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి. HIV వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు, లైమ్ వ్యాధి వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మరియు మూత్రపిండాలు, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి కూడా నరాలు దెబ్బతింటాయి. అంతేకాకుండా కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతూ ఉంటారు. వాళ్లకు కూడా నరాల సంబంధిత సమస్యలు లేదా నరాలు బలహీనపడడం జరుగుతుంది. ఈనాటి యువత ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఒత్తిడి. పలు రకాల పనుల వల్ల దైనందిన జీవితంలో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి శారీరకంగా నరాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. అందుకే చాలా మంది యువత కూడా నరాల బలహీనతకు గురవుతున్నారు. నరాలు దెబ్బతిన్నప్పుడు, వాపుకు గురైనా లేదా ఒత్తిడికి గురైనప్పుడు మనకి ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. నరాల్లో నొప్పి, వాపు ఉంటుంది, తిమ్మిరుంటుంది, కండరాల నొప్పి, బలహీనతగా అనిపిస్తుంది, ఎప్పుడూ నీరసం, అలసట, కళ్లు తిరగడం, కాళ్లు చేతులు వణకడం, జ్ఞాపక శక్తి తగ్గడం, మాట తడబడ్డం, గుండె వేగం పెరగడం, చెమట ఎక్కువగా పట్టడం, పనిపై శ్రద్ధ లేకపోవడం, తేలికపాటి బరువులను కూడా మోయలేకపోవడం. ఇటువంటి సిమ్టమ్స్ కనుక మీకుంటే వెంటనే డాక్టర్నైతే సంప్రదించాలి. ఒకవేళ మీరు ఇదివరకే డాక్టర్ని సంప్రదించి మందులు వాడినా ప్రయోజనం లేదు అనుకుంటే ఇదిగో ఈ టీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది, మంచి రిజల్ట్ కూడా ఇస్తుంది. అలాగే ఇప్పుడిప్పుడే మీకు ఈ సిమ్టమ్స్ కనుక కనిపిస్తే మీరు కూడా ఈ టీని ప్రిపేర్ చేసుకుని తాగండి, సమస్య వెంటనే తగ్గిపోతుంది. తొందరగా ఈ సమస్య నుంచి బయటపడడానికి ఈ హెర్బల్ టీ మీకు బాగా హెల్ప్ అవుతుంది. మరి ఈ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ హెర్బల్ టీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావలసినవి 2 ఇంగ్రీడియంట్స్ అంతేనండి. ఇందులో ఒకటి సోంపు గింజలు. అయితే ఇది స్వీట్ గా ఉండేవి తీసుకోవద్దు, నార్మల్ సోంపు గింజలు అడిగి తీసుకోండి. సోంపు తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ, మెరుగైన దృష్టి,
జ్ఞాపక శక్తి పెరుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. భోజనం చేసిన తర్వాత సోంపు గింజలు తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. జీర్ణక్రియ సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు సోంపు గింజలు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సోంపు గింజలు శరీరంలోని కండరాలను రిలాక్స్ చేయడానికి సాయపడతాయి. రెండవ ఇంగ్రీడియంట్ ధనియాలు. ధనియాలు నరాల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. ఇవి నరాల కణాలను దెబ్బతినకుండా కాపాడి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ధనియాల నీటిని తాగడం వల్ల ఆందోళన తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుంది మరియు నిద్ర కూడా బాగా పడుతుంది. మధుమేహంను నివారించడంలో ధనియాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో 1 స్పూన్ సోంపు గింజలు, 1 స్పూన్ ధనియాలు వేసి సిమ్లోనే తేమ పోయే వరకు వేయించాలి. ఇది బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా తేమ పోతే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరొక ప్లేట్లోకి వీటిని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టి ఇప్పుడు మనం వేయించుకున్న ఈ ధనియాలు, సోంపు గింజల్ని వేసి దాంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా మరిగించండి. మనం ఇక్కడ 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, అది ఒక అర గ్లాస్ అయ్యే వరకు మరిగించుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి 1 గ్లాసులోకి వడకట్టుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ టీని ఒక్కసారి తాగితే సరిపోతుంది. అది కూడా మీరు గోరువెచ్చగా టీలు కాఫీలు ఎలా అయితే సిప్ చేస్తూ తాగుతారో అలా తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా తాగలేకపోతే కొద్దిగా కలకండ పౌడర్ కలిపి తాగండి. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే దీన్ని అవాయిడ్ చేయాలి. ఈ డ్రింక్ యథావిధిగానే తాగాలి. ఇప్పుడు సోంపు ధనియాలతో ఒక డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఉట్టి ధనియాలతోనే మరొక రెమెడీ చెబుతాను. ఇది సయాటికా పెయిన్ తో బాధపడే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే డిస్క్ జారిపోవడం గాని, నడుస్తుంటే మోకాళ్లలో టిక్ టిక్ శబ్దం వచ్చేవాళ్లు కానీ ఇది ప్రిపేర్ చేసుకుని తీసుకోండి. చాలా బాగా రిలీఫ్ వస్తుంది. సమస్య తొందరగా నయమైపోతుంది. దీనికోసం మీ దగ్గర ఒక రాగి పాత్ర ఉంటే తీసుకోండి. దాంట్లో 2 స్పూన్ల వరకు ధనియాలు వేసి డ్రింకింగ్ వాటర్ సరిపడా వేసి మూత పెట్టి రాత్రంతా నాననివ్వాలి. ఇక్కడ వేరొక పాత్ర అయితే తీసుకోకూడదు. ఖచ్చితంగా రాగి పాత్రలో మాత్రమే ఈ ధనియాలను నానబెట్టాలి. గుర్తుంచుకోండి. ఒక చిన్న సైజు పాత్రను ఖచ్చితంగా కొనుక్కోండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా రాత్రంతా నానబెట్టిన ఈ ధనియాలను ఉదయం లేవగానే నీటిలోంచి తీసేసి ఒక కాటన్ క్లాత్ లో వేసి గట్టిగా ముడిపెట్టండి. ఇలా మూట కట్టడం వల్ల 2 రోజుల్లో ఈ ధనియాల నుంచి మొలకలొస్తాయి. అదే స్ప్రౌట్స్ అంటారు కదా, అలా వచ్చినప్పుడు మీరు ఏదైనా ఒక చిన్న ట్రేలో గాని కుండీలో గాని మట్టి వేసి వాటిలో వీటిని వేయండి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర వస్తోంది కదా, అదేదో డైరెక్ట్ గా కొత్తిమీర కొని తింటే సరిపోతుంది కదా అనుకోకండి. బయట కొత్తిమీర పండించే విధానంలో మన సమస్యకు పరిష్కారం లభించదు. రాగి పాత్రలో నానబెట్టిన ధనియాలతో వచ్చిన ఈ కొత్తిమీరలోనే చాలా ఔషధ గుణాలుంటాయి. మరి వీటిని ఎలా తీసుకోవాలి అంటే, మీకు స్ప్రౌట్స్ తీసుకోవడం అలవాటు ఉంటే ఇదిగో ఇలా పై చిగుళ్లను కత్తిరించి శుభ్రంగా కడిగి మీరు ఏదైతే తింటున్నారో వాటిలో వేసుకుని తినొచ్చు. లేదా మిక్సీలో వేసి కొద్దిగా గ్రైండ్ చేసి జ్యూస్ లా నేరుగా తీసుకోండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నరాల్లో బ్లాక్స్ క్లియర్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీ అరుగుదల శక్తి బాగుంటుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టుకున్నా తగ్గని చాలా భయంకరమైన ఈ పెయిన్స్ ఈ సింపుల్ రెమెడీస్ తో తగ్గిపోతాయి. ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.